నమస్తే ఫ్రెండ్స్. ఇటీవల ఒక వార్త అందరినీ షాక్కి గురి చేసింది. 1947 నుంచి 2025 వరకు భారత రూపాయి ఎందుకు ఈ స్థితికి వచ్చింది? భారత రూపాయి చరిత్రలో తొలిసారి $1 విలువ 91 రూపాయలు ఎందుకు దాటింది? అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ఈ రోజు మనం 1947లో రూపాయి ఎలా ఉండేది, మెల్లిగా ఏం జరిగింది, ఇప్పుడు ఎలా 91కి వచ్చింది అన్నది సింపుల్గా ఒక టైం లైన్తో చూద్దాం. అండ్ చివరిలో ఈ రూపీ వాల్యూ స్ట్రాంగ్ అవ్వడానికి గవర్నమెంట్ ఏం చేయాలి అండ్ బాధ్యతగా మనమేం చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కోసం ఒక 5 to 10 minutes ఇవ్వండి చాలు. ఇక్కడ ఒక 2 seconds టైం ఇచ్చి మీకు కనబడుతున్న సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి ఎంఎన్ ప్రసాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. ఇంకా టాపిక్లోకి వెళ్తే 1947 ఇండిపెండెన్స్ తర్వాత రూపాయి స్థితి ఎలా ఉందో చూస్తే 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా మంది అనుకునేంతగా రూపాయి సుమారుగా $1 దగ్గరగా ఉంది. అప్పుడు కరెన్సీస్ అన్ని గోల్డ్ మరియు బ్రిటిష్ పౌండ్స్ కి లింక్ అయ్యి ఉండేవి. ఆ టైంలో అలా ఉండడానికి కొన్ని కారణాలు కూడా ఉండి ఉంటాయి. అప్పుడు ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ప్రైవేట్ సెక్టార్ అనేది చిన్నదిగా ఉండి అండ్ ఆ సమయంతో కంపేర్ చేస్తే గ్లోబల్ ట్రేడ్ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ రూపాయి మాత్రం స్థిరంగా ఉండేది. ఎందుకంటే మార్కెట్లు ఇప్పటిలా ఫ్రీగా మీన్స్ స్వేచ్ఛా వాణిజ్యంతో ఉండేవి కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి 1949లో రూపాయి మొదటి అధికారిక డివాల్యుయేషన్ జరిగింది. 1949లో వరల్డ్ వార్ తర్వాత పలు దేశాలు తమ కరెన్సీలను డివాల్యూ చేశాయి. భారత్ కూడా అదే చేసింది. అప్పుడు రూపీ 4.76 per డాలర్కి చేరువగా వచ్చేసింది. ఇది ఇండియా చరిత్రలో మొదటి అధికారిక డివాల్యుయేషన్. 1950 to 1965 మధ్య స్లో వీక్నింగ్ అంటే మెల్లిగా వీక్ అయింది. ఈ 15 సంవత్సరాల్లో ఇండియా ఒకటే ఎదుర్కొంది, తక్కువ ఎగుమతులని ఎక్కువ దిగుమతులని. దీంతో పాటు డాలర్ సంపాదన తక్కువ, బయట ఖర్చు ఎక్కువ, ఫారెన్ రిజర్వ్స్ తగ్గడం, రూపాయి ఆటోమేటిక్గా తగ్గడం జరిగిపోయింది. ఇది స్లో ప్రాసెసే అయినా 1966లో రూపాయి చరిత్రలో రెండో పెద్ద పతనాన్ని చూసింది. ఇది ఇండియాకి చాలా పెద్ద దెబ్బ. దేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయాయి. గవర్నమెంట్ IMF సాయాన్ని కోరింది. ఈ సందర్భంలో IMF ఏం చెప్పిందంటే రూపాయి విలువ మీరు తగ్గించాలి. అలా 1966లో 4.76 నుండి 7.50 పర్ US డాలర్ అయింది. ఈ ఒక్క రోజే 36% ఫాల్ని చూసింది. దేశం మొత్తం షాక్లో ఉండిపోయింది. అండ్ మనం పైన చూసిన అంశాలతో పాటు 1970 to 1989 మధ్య 2 ఆయిల్ షాక్స్ చూసాం. ఈ 2 డికేడ్స్లో ఇండియాని వర్స్ట్గా షాక్ చేసినవి 1973 అండ్ 1979 ఆయిల్ క్రైసిస్. ఇండియా మేజర్గా ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీ, అది అందరికీ తెలిసిందే. దీంతో ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. ఆయిల్ని డాలర్లో కొనాలి కాబట్టి మన రూపాయి వాల్యూ మళ్ళీ పడిపోవడం మొదలైంది. ఈ కాలంలో రూపాయి 7 రూపాయల నుండి 12 రూపాయలకు, 12 రూపాయల నుండి 16 వరకు పడింది. ఇది స్లో బట్ పెయిన్ఫుల్ డిక్లైన్. అండ్ ఇదే కాకుండా 1991లో ఇండియాలో బిగ్గెస్ట్ ఎకనామిక్ కొలాప్స్ చూసాం. 1991లో భారత ఆర్థిక చరిత్రలో బ్లాక్ డేస్ కూడా ఉన్నాయి. ఫారెన్ రిజర్వ్స్ కేవలం 3 వారాల దిగుమతులకు సరిపడేవిగా తగ్గిపోయాయి. మన దేశానికి ఇంపోర్ట్స్ ఎక్కువ. గల్ఫ్ వార్ వల్ల ఆయిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఎక్స్పోర్ట్స్ బలహీనంగా ఉండటం, వీటన్నిటితో పాటు దేశం లిటరల్గా బ్యాంక్రప్సీకి దగ్గరగా ఉండడం, ఇలాంటి కారణాల వల్ల అప్పుడు రూపీ వాల్యూ మళ్ళీ డివాల్యూ అయ్యి 17 నుంచి 18 రూపాయల పర్ డాలర్ అయ్యింది. కానీ ఇదే సంవత్సరం ఇండియా LPG రిఫార్మ్స్ మీన్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాన్ని ప్రారంభించింది. దీంతో 1991 తర్వాత మోడర్న్ ఎకానమీ స్టార్ట్ అయింది. 1991 తర్వాత ఇండియా కంప్లీట్లీ మారిపోయింది. గ్లోబల్ కంపెనీస్ ఇండియాకి వచ్చాయి. IT ఇండస్ట్రీ బూమ్ అయింది. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసాయి. రూపీ వాల్యూ మార్కెట్ ఆధారంగా ఫిక్స్ అవ్వడం మొదలైంది. దీని కారణంగా రూపీ ఎవ్రీ 5 to 10 yearsలో స్లైడ్గా పడుతూ వచ్చింది. ఇప్పుడు రూపీ వాల్యూ ఇయర్ వైజ్ ఎలా ఉందో అంటే సుమారుగా దగ్గరగా ఎలా ఉందో చూద్దాం. 2000 సంవత్సరంలో 44, 2010లో 46 నుండి 50, 2013లో 60, 2018లో 70, 2021లో సుమారుగా 74, 2023లో 82, 2024లో 84గా ఉంది. ఇది న్యాచురల్ డిప్రిసియేషన్ గానే చూడాలి. డెవలపింగ్ దేశాల కరెన్సీల్లో ఇది సాధారణ విషయం. ఇక ఇప్పుడు మనం షాక్ అయిన 91 రూపాయల ఫాల్ అనేది ఏంటో చూద్దాం. ఒక డాలర్తో కంపేర్ చేస్తే డిసెంబర్ 15న రూపీ వాల్యూ 90.74గా, డిసెంబర్ 16 నాడు 91.07 దాకా పడిపోయింది. ఇది ఎందుకు జరిగిందనే సందేహం కొందరిలో ఉంది. ఒకటి వచ్చేసి ఫారెన్ ఇన్వెస్టర్స్ డబ్బు తీసేసుకోవడం, స్టాక్ మార్కెట్లో చాలా పెద్దదిగా సెల్లింగ్ జరగడం, డాలర్ డిమాండ్ పెరగడం,
ఈ అన్సర్టైనిటీలో అందరూ డాలర్ కొనడం ప్రారంభించడం. హెడ్జింగ్ అంటే కంపెనీస్ భయం. కంపెనీస్ రూపాయి ఇంకా పడిపోతుంది అని ఫ్యూచర్లో డాలర్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా కొనడం. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రూపాయి అతి వేగంగా డాలర్తో కంపేర్ చేస్తే 91కి దిగజారింది. ఈ టైంలో మన ఆర్బీఐ ఎంట్రీ ఇచ్చింది. మార్కెట్ని కాపాడిన హీరోలా నిలిచింది. రూపాయి ఇలా పడిపోతున్నప్పుడు ఆర్బీఐ చూస్తూ కూర్చోలేదు. ఆర్బీఐ మార్కెట్లోకి దిగింది. డాలర్ని అమ్మేసింది. బ్యాంక్స్కి లిక్విడిటీ వచ్చేలా చేసింది. స్పెక్యులేటర్స్ని స్టాప్ చేసింది. దీంతో రూపాయి అనేది డాలర్తో కంపేర్ చేసినప్పుడు 91 నుంచి 90.34కి రికవరీ అయింది. అందుకే రూపాయి మరింత ప్రమాద స్థితికి వెళ్ళలేదు అని భావించాలేమో. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ పెరుగుదల తగ్గుదల అనేది మన జీవితాలపై ప్రభావం ఎలా చూపుతుంది అనేది కూడా చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. విదేశీ ట్రావెల్, విదేశీ చదువులు ఖరీదవుతాయి. మొబైల్, ల్యాప్టాప్, గ్యాడ్జెట్స్ ధరలు పెరుగుతాయి. ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్ ధరలు పెరుగుతాయి. వీటితో పాటు ఎక్స్పోర్ట్స్ కంపెనీస్కి, ఐటీ, ఫార్మా లాంటి వాటికి లాభం ఉంటుంది. ఎందుకంటే డాలర్లో మనకి వచ్చే డబ్బు ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసాక ఈ పరిణామంతో ఇండియా పడిపోతుందనే అర్థంతో ఆలోచించలేం. ఇదే చాలా ముఖ్యమైన అంశం. రూపీ పడిపోవడం అనేది దేశం పడిపోవడం కాదు. ఇండియా ఇంకా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీతో ఉంది. ఫారెక్స్ రిజర్వ్స్ చాలా బలంగా ఉన్నాయి. ఆర్బీఐ యాక్టివ్గా ఉంది. ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు కూడా గ్రో అవుతున్నాయి. ఇండియాలో కన్జంప్షన్ చాలా బలమైనదిగా ఉంది. ఇది ఇండియా డౌన్ఫాల్ మాత్రం కాదు, ఇది కరెన్సీ సైకిల్ మాత్రమే. అందుకే ఫ్రెండ్స్ 1947లో సుమారుగా మీరు అనుకునే ₹1 పర్ $1 నుంచి 2025లో 91 రూపాయలు పర్ డాలర్ వరకు వచ్చిన ఈ కథ మనకి ఒక లెసన్ చెప్తుంది. అది తప్పకుండా గుర్తుంచుకోవాలి. రూపీ స్ట్రాంగ్ అవ్వాలంటే మన దేశంలో ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి, ఆయిల్, గోల్డ్ మీద డిపెండెన్సీ తగ్గాలి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గాలి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా రావాలి, ఫారెక్స్ రిజర్వ్స్ పెరగాలి, పొలిటికల్ స్టెబిలిటీతో పాటు ప్రెడిక్టబుల్ పాలసీస్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్టివిటీ పెరగాలి, డాలర్ మీద డిపెండెన్స్ తగ్గాలి, లోకల్ కరెన్సీ ట్రేడ్ ఎక్కువ అవ్వాలి, గవర్నమెంట్ డెప్ట్ లెవెల్స్ తగ్గాలి, స్టేబుల్ ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉండాలి, గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ స్టెబిలిటీ ఉండాలి, యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ పాలసీస్ ఫేవరబుల్గా ఉండాలి, జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గాలి, టెక్నాలజీ గ్రోత్తో పాటు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పెరగాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడాలి, ఎక్స్పోర్ట్స్ డైవర్సిఫికేషన్ అంటే ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ తో పాటు ఇతర రంగాల్లో ఎక్స్పోర్ట్స్ పెరగాలి, క్లీన్ గవర్నెన్స్ అండ్ లో కరప్షన్ ఉండాలి, స్ట్రాంగ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండాలి. వీటన్నింటితో పాటు ముఖ్యంగా రూపీ స్ట్రాంగ్ అవ్వడానికి మనం కూడా మన బాధ్యతగా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇండియా ప్రోడక్ట్స్ ఎక్కువగా కొనాలి. దీనివల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి. గోల్డ్ కొనడం తగ్గించాలి. ఇది ఇండియాలో బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ గా ఉంది. ఫ్యూయల్ సేవింగ్స్ చేయాలి. ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోవాలి. డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫార్మల్ ఎకానమీలో ఉండాలి. దీనివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడంతో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ సపోర్ట్ చేయాలి. ఎనర్జీ సేవింగ్ చేయాలి. మీన్స్ ఈవీ అండ్ సోలార్ యూసేజ్ వల్ల ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతుంది. ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవాలి. స్కామ్స్, బ్లాక్ మనీ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉండాలి. ట్యాక్స్ హానెస్ట్లీ పే చేయాలి. లోకల్ టూరిజం ని సపోర్ట్ చేయాలి. దీనివల్ల అవుట్ఫ్లో ఆఫ్ డాలర్స్ తగ్గుతుంది. ఎడ్యుకేటెడ్ ఓటింగ్ డిసిషన్స్ తీసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ని ఎంకరేజ్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫాలో చేయాలి. ఇండియా కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఫైనల్ గా రూపీ వాల్యూ ఎలా ప్రభావితం అవుతుందో అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయాలి. చివరగా రూపీ మారుతుంది, కానీ ఇండియా ముందుకి కదులుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన స్ట్రాటజీస్ ని కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఎంఎన్ ప్రసాద్ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.